ఓం హ్రైం హ్రైం క్లీం శ్రీం శ్రీమాతయే నమః. ఓం హ్రైం హ్రైం శ్రీమాతయే నమః. ఓం హ్రైం హ్రైం నమః. ఓం హ్రైం హ్రైం క్లీం శ్రీమాతయే నమః. ఓం హ్రైం హ్రైం క్లీం శ్రీమాతయే నమః. ఓం హ్రైం సామె కాదు కాదు నువ్వు చెప్పాలా. ఇక్కడ అమ్మవారు తపస్సు చేసిన గృహ జగన్మాత ఈశ్వరీదేవి అమ్మవారు 14 ఏళ్ల వయసులో తపస్సు చేసింది. 12 సంవత్సరాల వయసులో 14 ఏళ్ళు తపస్సు చేసింది. ఇక్కడ అమ్మవారు బ్రహ్మంగారి మనవరాలు ఇక్కడ ఈ గృహలో మనం లోనకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఈ గృహ ఉంది. ఈ గృహలో అమ్మవారు తపస్సు చేశారు. జగన్మాత ఈశ్వరీదేవి అమ్మవారు. పూజారి గారు చెప్పండి అండి. చెప్పు ఇక్కడ నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి ఎప్పుడు కూడా పూజలు భజనలు కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం ఈ రకంగా మెడలు వంచుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడైతే లైట్లు ఉన్నాయి. గత 15 సంవత్సరాలు క్రింద కోతులు వెలిగించుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడంతా లైట్లు బాగా వెళ్తుంటే నీట్గా అవపడుతుంది. అంత మొదల గబ్బిలాలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమి లేవు, బాగున్నాయి. అప్పుల్లో 12 సంవత్సరాల వయసులో అమ్మవారు ఇక్కడ 14 సంవత్సరాలు తపస్సు చేసింది. జగన్మాత ఈశ్వరీదేవి అమ్మవారు. జగన్మాత